ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా 10 రోజులు ఒకసారి సలకలకొండ లాంటి ప్రాంతాల్లో నెల రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తాయి. దీన్ని బాగు ఎలా చేస్తారా అని పలుసార్లు అడుగుతా ఉన్నాను. బాగు చేసే ఉద్దేశం ఉందా లేదా, ఉంటే ఏం చేస్తారు చెప్పండి నాకు. డెఫినెట్గా నేను వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను సార్. 1-2 డేస్లో డెఫినెట్గా బాగా చేస్తాను. మీకు తెలియదా ఈ విషయాలన్నీ? సలకలకొండ అనేది నా దృష్టికి రాలేదు సార్. డెఫినెట్గా నేను వచ్చి ఇన్స్పెక్ట్. లాస్ట్ టైం ఒకటి ఏదో డిలాబిలిటెడ్ కండిషన్ లో ఉంది, అబాండెడ్ ట్యాంక్ ఉందని చెప్పారు. ఇప్పుడు వాటర్ వదులుతుంది, ఏమైంది? సమ్మర్ స్టోరేజ్, బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒక వాల్ అంతా పడిపోవడం వల్ల దాని కెపాసిటీ కాకుండా దాంట్లో 60% కెపాసిటీ నీళ్లే నింపుతున్నాం. అది తెలుసా పోనీ? దాన్ని వాల్ రిపేర్ చేయడానికి కానీ దాని ఫుల్ లెంత్ నీళ్లు నింపడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా సార్? మనకి అవి యాక్చువల్గా గుడ్ ఓల్డ్ స్కీమ్స్ సార్, 25 years క్రితం కట్టినవి. అది నేను మరి ప్రపోజల్స్ అన్న పెట్టాలి కదా. అంటే మనకి ఫండ్స్ అనేది గుడ్ ఓల్డ్ స్కీమ్ అంటే నేను ఏం చేయరా దాన్ని? లేదు సార్, జడ్పీ నుంచి ఫండ్స్ అయితే రావాలి. అది కాదు సార్, వర్షాకాలంలోనే వారానికి 10 రోజులకు 15 రోజులకు నీళ్లు వస్తే ఎండాకాలం అయితే ఏమవుతుంది చెప్పండి ఆదోని? మీరు ఆలోచన తెలుసుకుంటారంటే మీరు ఇక్కడ ఉన్నవాళ్లే కదా, మీరు సీఈఓగా ఉన్నారు కదా, ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు, ఎన్నో పదవుల్లో ఉన్నారు కదా, ఎస్సీగా ఉన్నారు, ఈగా ఉన్నారు. మీకు తెలియదు, ఇప్పుడు కొత్తగా తెలుసుకునేది ఏముంది మీరు? దాన్ని ఎప్పుడు సార్ ఫిల్టర్ సార్ 50% హాస్పిటల్కి వచ్చే జబ్బులన్నీ కూడా నీళ్లు కలుషితం అవడం వల్లనే వచ్చినవి. మీరు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా ఒకరిద్దరు చనిపోయినారు మంత్రాలయం ప్రాంతంలో. చనిపోతే అప్పుడు పరిగెట్టుకు వెళ్ళి మనం అంతా కూడా చేసాము. ఆల్దోనే మున్సిపాలిటీ రూరల్ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ 7 స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. దాన్ని ఇంప్రూవ్ చేయండి. కనీసం ఫిల్టర్ లేదన్న విషయం మీకు తెలుసా తెలీదా? మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు చెప్పండి? ఇబ్బంది లేవు సార్. జేజేఎంలో మన ప్రపోజల్స్ కూడా పెట్టాం సార్. 1850 crores పెట్టాం సార్. రేపు 8వ తారీఖు సార్ మీరు జేజేఎం అప్పుడు కాంట్రాక్ట్లు కాదు సార్, నేను కనీసం ఇప్పుడు ఫిల్టర్ వాళ్ళ ఆధునిక సంబంధించి ఎవరైతే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో డిఈ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళతో క్లోజ్గా మానిటరింగ్ చేసుకుని ఒకసారి ఆయన కలిసి ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఆ అర్బన్కి సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకుని కూర్చుని అవన్నీ ఎస్టిమేషన్లు తయారు చేయండి. మీ లెవెల్ అయ్యి ఏమైనా ఉంటే మీరు ట్రై చేయండి. లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎస్టిమేషన్లు తయారు చేస్తే ఆయన మళ్ళీ అక్కడ కొంచెం మినిస్టర్ దగ్గర కానీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ వర్కౌట్ చేసుకుంటారు. గ్రామాల్లో కనీసం ఫిల్టర్ నీళ్లు ఇవ్వండి అయ్యా బాబు. కనీసం నేరుగా నీళ్లు నీళ్లు ఇచ్చినట్టు ఇస్తే ఎలాగా? మీరు ఎప్పుడన్నా ఫిల్టర్స్ ఎగ్జామిన్ చేసినాడు మీ ఈ కానీ డిఈలు కానీ ఎప్పుడన్నా? ఇది మరీ అన్యాయంగా ఉంది సార్. నేరుగా నీళ్ళు ఇస్తారు సార్, చచ్చిపోతున్నారు జనాలు. ఎన్నిసార్లు చెప్తాం, ఏఈని పిలుస్తాము తిడతాము, డిఈ పిలుస్తాము అరుస్తాము, ఇట్లాంటి సమావేశాల్లో చెప్తాము, కదలకపోతే ఎలాగా? సబ్ కలెక్టర్ గారు డైలీ పంచాయతీలో వాటర్ డొనేషన్ కింద వాటర్ ఇస్తున్నారు లేదా? ఆదోని మున్సిపాలిటీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ 2 కూర్చోబెట్టి మీటింగ్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు అలా జరుగుతుంది చెక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పి నిజం అవుతే అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం పర్సన్తో ఉందా, అమౌంట్ బడ్జెట్తో ప్రాబ్లం ఉందా, ఉంటే ఎస్టిమేట్ చేసి ఇమీడియట్గా పంపించాలి. ఓకే, డోంట్ డిలే, డోంట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ నేమ్ టు ది గవర్నమెంట్. ఓకే, మీరు 100% చేసి 1% చేయకపోతే ప్రాబ్లం వస్తుంది. యూ హ్యావ్ టు వెరిఫై ఆల్ ది విలేజెస్ ఇమీడియట్లీ నౌ. బై నెక్స్ట్ 2-3 days నాకు రిపోర్ట్ కావాలి. హౌ మెనీ విలేజెస్ డ్రింకింగ్ వాటర్, ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, ఎన్ని చోట్ల మురికి నీళ్ళు వెళ్తుంది, ఈ 2 కూడా. యూ హ్యావ్ ఎ డివిజన్ లెవెల్ మీటింగ్. మీరు సబ్ కలెక్టర్ ఉన్నారు, ఎమ్మెల్యే గారిని ఫ్రీక్వెంట్గా పిలుచుకొని మీటింగ్ పెట్టండి. ఉన్న వాటిలో అమౌంట్ ఉన్నవేంటి, అమౌంట్ లేనివేంటి. అమౌంట్ లేకపోతే గవర్నమెంట్ లెటర్ పెట్టి ఉండాలి. ఓకే, దట్ షుడ్ గో అట్లీస్ట్ గవర్నమెంట్ లెవెల్. ఓకే.